ఎంత తుఫాన్ ఏపీ వైపు దూసుకొస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫాన్ కొనసాగుతోంది. చెన్నైకి 480 కిలోమీటర్లు, కాకినాడకు 530 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతున్న తుఫాన్ రానున్న 12 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్గా బలపడే అవకాశం ఉంది. రేపు సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం, కనింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. విజయనగరం, విశాఖ, కాకినాడ, కృష్ణా జిల్లా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ కేంద్ర అధికారులు. అలాగే శ్రీకాకుళం, అల్లూరి, తూర్పుగోదావరి, ఎన్టీఆర్ జిల్లా, తిరుపతి, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రానున్న 4 రోజుల పాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లో 3వ నెంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. సో మెంతి తుఫాన్ కి సంబంధించిన ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది అనేటువంటి అనాలిసిస్ అందించడానికి మనతో పాటు కరుణ సాగర్ గారు ఉన్నారు, ఐఎంసీ అధికారి అమరావతి నుంచి. సో కరుణ సాగర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. సో మెంతి తుఫాన్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది, దాని ప్రభావము ఎస్పెషల్లీ ఇన్ ఏపీ ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు సార్ యాజ్ ఎ సైంటిస్ట్? ప్రస్తుతం మొంతా తుఫాను మనకు నైరుతి మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతుందండి. ఇది ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి రేపు ఉదయానికి తీవ్ర తుఫాన్గా బలపడేదానికి అవకాశం ఉంది. అంటే మనకు గాలుల వేగం పెరిగేదానికి అవకాశం ఉంది. ఆ తర్వాత ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ దాదాపు కాకినాడ దగ్గర మనం తీరం దాటే అవకాశం ఉందని మనం ఇప్పుడు అంచనా వేస్తున్నాం. సో అంటే మనకు ఖచ్చితంగా ఈ కోస్టల్ జిల్లాలన్నింటిలో కూడా తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఈ రోజు సాయంత్రం నుంచి ఎల్లుండి మార్నింగ్ వరకు చాలా తీవ్రమైనటువంటి ఇంపాక్ట్ ఉండే దానికి అవకాశం ఉందండి. మరి ముఖ్యంగా భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు, మరీ ముఖ్యంగా గాలులు బలంగా 90 నుంచి 100 కిలోమీటర్లు, గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో వీచేదానికి కూడా అవకాశం ఉంది. అయితే ఈ తుఫాను ఎగ్జాక్ట్ గా ఎప్పుడు తీరం దాటే అవకాశం ఉందండి? అంటే ఈ రోజు మిడ్ నైట్ అవ్వచ్చు, రేపు మార్నింగ్ కూడా అవ్వచ్చు అంటున్నారు. అంటే ఎప్పుడు ఎగ్జాక్ట్ గా తీరాన్ని టచ్ చేసేటువంటి అవకాశం ఉండొచ్చు? ఈ రోజు కాదండి, రేపు నైట్ ఉదయంకి తీవ్ర తుఫాన్ గా బలపడుతుంది. రేపు సాయంత్రం లేదా రాత్రి టైంలో, అంటే దాదాపు 11 ఆ టైంలో లోపల తీరం దాటే అవకాశం ఉందండి. ఓకే, ఎస్పెషల్లీ సాయంత్రం. ఓకే, ఏ ప్రాంతాలపైన ఎక్కువ ఎఫెక్ట్ చూపించేటువంటి ఆస్కారం ఉంటుంది? మనం ఈ రోజు చూస్తే మనం దాదాపుగా ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్, ఎందుకంటే మనకు తుఫాన్లు ఉన్నప్పుడు అవుట్ సైడ్ బ్యాండ్స్ ఉంటాయండి, అవుటర్ బ్యాండ్స్ అంటారు. అవుటర్ బ్యాండ్స్ ఇంపాక్ట్ తోటి మనకు ఇప్పుడు ప్రస్తుతం ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ లో చాలా తీవ్రంగా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. క్రమంగా అది దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ కూడా విస్తరిస్తుంది. రేపటి రోజున చూసినట్లయితే మనకు దాదాపు రెడ్ వార్నింగ్ ఇచ్చాము ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలన్నిటికీ కూడా. తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలతో పాటుగా అత్యంత భారీ వర్షాలు కూడా రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా రేపు రోజున మనకు గాలులు కూడా బలంగా వీచేదానికి అవకాశం ఉంది. రేపు సాయంత్రంకి దాదాపు 90 నుండి 100 కిలోమీటర్లు, గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. కాబట్టి దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందండి. జనరల్ గా చూస్తూ ఉంటాం కరుణ్ సాగర్ గారు, అంటే కోస్టల్ ఏరియాస్ కి డెఫినెట్ గా కూడా తుఫాన్ ఎఫెక్ట్ అని ఉంటుంది. బట్ ఈ మెంతి తుఫాన్ చూసినట్లయితే ఏపీ వ్యాప్తంగా కూడా చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. అంటే ఏంటి ఈ తుఫాన్ యొక్క పరిణితి ఏంటి, అంటే దానికి ఉన్నటువంటి ఆ ఇంటెన్సిటీ ఏంటి అనుకోవచ్చు? ఇంటెన్సిటీ ఏం లేదండి, ఓన్లీ తీవ్ర తుఫాన్ గా అది రూపాంతరం చెందుతుంది. అంతేగాని అత్యంత తీవ్రమైన తుఫాను లేకపోతే పెను తుఫాన్ అయితే రూపాంతరం చెందడానికి అవకాశం లేదు. అయినప్పటికీ ఎప్పుడైతే మనకు దాదాపుగా సెంటర్ లో కాకినాడ దగ్గర తీరం దాటుతుందని మనం అంచనా వేస్తున్నాము, ఆ సెంటర్ పాయింట్ నుండి ఇటు సైడ్ అటు సైడ్ మనకు దాదాపు ఒక 500 కిలోమీటర్ల నుండి 1000 కిలోమీటర్ల వరకు కూడా ఈ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా గాలులు, అవుటర్ ఫీడర్ లో ఉన్నటువంటి గాలులతోటి చాలా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందండి. అందువల్లనే ఈవెన్ దో ఈ తుఫాను మన కాకినాడ దగ్గర తీరం దాటుతున్నప్పటికీ కూడా ఉత్తర వైపు కానీ లేకపోతే దక్షిణ వైపు కూడా మనము ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఇంపాక్ట్ ఇస్తున్నాము. అంటే ఈ అవుటర్ సైడ్ ఉన్నటువంటి ఈ గాలుల ప్రభావం వల్ల ఎక్కువ ఇక్కడ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా మనకు క్లైమటాలజీ గా కానీ సైంటిఫిక్ గా కూడా ఈ నైరుతి దిశలో ఎప్పుడైతే సిస్టమ్ ఉంటుందో దానికి నైరుతి దిశలో మనకు ఎక్కువ వర్షం వచ్చేదానికి అవకాశం ఉంటుందండి. సో దానివల్లనే ఈ తుఫాను కేంద్రం నుండి ఇటువైపు అటువైపు, అంటే ఉత్తరం వైపు దక్షిణ వైపు కూడా మనం ఇంపాక్ట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ తుఫాన్ ప్రభావము ఎన్ని డేస్ వరకు ఉంటుందంటే ఏం చెప్తారు సార్ మీరు?
29 మధ్యాహ్నం నుంచి క్రమంగా తగ్గిపోతుందండి. వన్స్ ల్యాండ్ ఫాల్ ఏంటంటే దాని ఈ సిస్టమ్ బలపడడానికి కావాల్సినటువంటి మాయిశ్చర్ ఫీడింగ్ అనేది ఉండదు. అప్పటి నుంచి ఇది క్రమంగా బలహీనపడుతుంది. కాబట్టి 28 రాత్రికి తీరం దాడుతుంది అనుకుంటే మనము 29 మార్నింగ్ కల్లా దాని ఇంపాక్ట్ తగ్గిపోతుంది. ఆ తర్వాత కొద్దిగా అంటే సిస్టమ్ లోపలికి వెళ్ళినప్పుడు ల్యాండ్ వైపు వచ్చినప్పుడు అవుటర్ ఫీడర్ తోటి మళ్ళీ ఒకసారి ఇంపాక్ట్ స్టార్ట్ అవుతుంది. అది కొద్దిసేపే ఉంటుంది. సో 29 మధ్యాహ్నం నుంచి పూర్తిగా మనకు ఇంపాక్ట్ తగ్గిపోతుందని అంచనా వేయచ్చండి. అయితే ఇప్పటికే మనం చూస్తున్నాము అంటే సముద్రాల దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ అంటే మొత్తం కూడా చాలా అలజడిగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ప్రజలు కానీ అటు మత్స్యకారులు కానీ ఎలా అప్రమత్తంగా దీన్ని ఎదుర్కోవాలంటే ఏమంటారు? మనము ఇంపాక్ట్ బేస్డ్లో కూడా హెచ్చరికలు ఇవ్వటం జరిగిందండి. మరి ముఖ్యంగా సముద్రంలో కూడా మనకు గాలులు వీచేదానికి అవకాశం ఉంది. ఈ రోజు చూస్తే 40 నుండి 55 గరిష్టంగా 65 కిలోమీటర్లు ఈ రోజు ఉంటుంది. ఇది కాస్త రేపు ఉదయం టైంకి 60 నుండి 70 కిలోమీటర్లు గరిష్టంగా 80 నుండి రేపు సాయంత్రంకి 100 గరిష్టంగా 110 కిలోమీటర్లు. అంటే మీరు ఈ వ్యత్యాసం చూడండి. ఉదయం 60 నుండి 70 కిలోమీటర్లు గరిష్టంగా 80 కిలోమీటర్లు వీచే గాలులు సాయంత్రం కల్లా 90 కిలోమీటర్లు నుండి 100 కిలోమీటర్లు గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో వీచేదానికి అవకాశం ఉంది. కాబట్టి 29వ తేదీ వరకు కూడా మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలోకి కానీ లేకపోతే మన కోస్తాంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వెంబడి కానీ చేపలకు వేటకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేశాం. అదేవిధంగా బోట్ ఆపరేషన్స్ అన్ని కూడా రెగ్యులేట్ చేశారు. స్టేట్ గవర్నమెంట్ కూడా అందరు కలెక్టర్లు డిప్లాయ్ చేస్తున్నారు. తగినటువంటి చర్యలు తీసుకున్నారు. అన్ని కూడా సస్పెండ్ చేశారు. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ విభాగాల్లో కూడా దాదాపుగా అన్ని కూడా రైల్వే విభాగం కావచ్చు వాళ్ళు తగిన విధంగా జాగ్రత్త పడి కొన్ని ట్రైన్స్ కూడా క్యాన్సిల్ చేశారండి. సో ప్రజలు కూడా మనం అప్రమత్తంగా ఉండమని ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నాం. మరి ముఖ్యంగా తుఫాన్ తీరం దాటే టైంలో కానీ లేదా తీరం దాటుతున్న వెంటనే కూడా బయటికి రావద్దని, దాని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుందండి. అలానే మెయిన్గా మనం చూస్తే తుఫాన్లు అన్ని బంగాళాఖాతంలోనే ఏర్పడుతూ ఉంటాయి. అంటే దీనికి సంబంధించి అసలు మెయిన్ రీజన్ మనం ఎలా అనుకోవచ్చు అండి? సైంటిఫిక్గా ఎలాంటి రీజన్స్ ఉంటాయి? సైంటిఫిక్గా తుఫాన్ ఫామ్ కావాలంటే సముద్రంలోనే ఫామ్ అవుతుందండి. సో మనకి ఏదర్ అరేబియన్ సీలో కానీ లేకపోతే బే ఆఫ్ బెంగాల్లో కానీ ఫామ్ కావాలి మన ఇండియాకి అయితే, లేదా పసిఫిక్ సముద్రంలో మనం ఓవరాల్ గా చూసినట్లే పసిఫిక్ ఓషన్ లో స్టార్ట్ అవుతాయి. మనకి ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ అరేబియన్ సీ కంపేర్ చేసినప్పుడు ఎక్కువగా బే ఆఫ్ బెంగాల్ లో స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే అరేబియన్ సీ సముద్రం కంటే కూడా బే ఆఫ్ బెంగాల్ కొంచెం వేడిగా ఉంటుందండి. సో ఆ సముద్ర ఉష్ణోగ్రతలు, సముద్ర సీ సర్ఫేస్ టెంపరేచర్ అంటారు, ఆ ఉష్ణోగ్రతలు ఎప్పుడైతే వేడెక్కుతుందో ఆ వేడెక్కినటువంటి ఉపరితలం కూడా కొంచెం ఎప్పుడైతే లోపలికి డెప్త్ వెళ్తుందో ఆ టెంపరేచర్ ఆటోమేటిక్ గా దాని పైన ఉన్నటువంటి సముద్రము ఉపరితలం పైన ఉన్నటువంటి గాలులు కూడా వేడెక్కడం జరుగుతుంది. అక్కడ ఒక లో ప్రెషర్ ఫామ్ అవడం జరుగుతుందండి. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే పసిఫిక్ ఓషన్ లో ఎక్కువగా మనకు ఈ సైక్లోజెనిసిస్ ఫామ్ అవుతాయి. అవి ఈతలకు దాటి ఇచ్చేసి బే ఆఫ్ బెంగాల్ లో కూడా కంటిన్యూ అవుతాయి. దాన్ని రెమినెంట్ ఆఫ్ ది సైక్లోన్స్ అంటాము. సో దీని వల్ల కూడా మనకు బే ఆఫ్ బెంగాల్ వచ్చేదానికి అవకాశం ఉంది. సో ఏదేమైనప్పటికీ ఒక తుఫాను స్టార్ట్ కావాలంటే సీ సర్ఫేస్ టెంపరేచర్ చాలా ఇంపార్టెంట్ అండి. దాని వల్లనే సముద్రం నుండి స్టార్ట్ అవుతాయి. అలానే ఇప్పుడు ఆల్రెడీ కాకినాడకి అంటే మనం రెడ్ అలర్ట్ జారీ చేయడం మనం చూస్తూ ఉన్నాము. అంటే లేటెస్ట్ అప్డేట్స్ ఏమన్నా ఉన్నాయండి వెదర్కి సంబంధించి? ఇప్పటి నుంచి ఎలాంటి పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి? ఇప్పుడే కాకినాడ వరకు ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవుతుంది. ఈ రోజు సాయంత్రం నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఉత్తర జిల్లాలు అనగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఇక్కడ స్టార్ట్ అయిందండి అనకాపల్లి వరకు. మళ్ళీ కొద్దిగా సాయంత్రం నుంచి కాకినాడకు స్టార్ట్ అవుతుంది. కానీ రేపు ఇంకా బాగా ఇంపాక్ట్ ఉండబోతుంది కాకినాడలో. కాబట్టి ఏదేమైనప్పటికీ ఈ రోజు రాత్రి నుండి రేపటి వరకు బలమైన గాలులు పెరుగుతాయి, ప్లస్ వర్షం కూడా పెరుగుతుందండి. కాబట్టి కాకినాడ దాని చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలన్నింటిలో కూడా రెడ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ వార్నింగ్ పైన ఎలాంటి చేంజెస్ లేవండి, ఈ వార్నింగ్ పైన ఉంటున్నాం. అయితే మనం కరుణ్ సాగర్ గారు కొన్ని చూస్తూ ఉంటాం. అంటే తుఫాను చాలా అంటే వాటి ఇంటెన్సిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. బట్ తీరం దాటిన తర్వాత మాత్రం చాలా తక్కువగా వర్షపాతం అనేది నమోదవడం మనం చూస్తూ ఉంటాము. దీనికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? మీకు ముందుగా చెప్పినట్లుగా తుఫాను ఫామ్ కావాలంటే సీ సర్ఫేస్ టెంపరేచర్ అవసరం అండి. అంటే సముద్రము తుఫానుకు కావాల్సినటువంటి ఎనర్జీ దాదాపుగా మాయిశ్చర్ నుంచి వస్తుందండి, వాటర్ నుంచి వస్తుంది. సో కాబట్టి సముద్రంలో ఉన్నంతసేపు తుఫాను బాగా గట్టిగా బలపడుతుంది, బలపడడానికి కూడా అవకాశం ఉంది. సముద్రం వన్స్ దాటేసి ల్యాండ్ పైకి వచ్చేసరికి ఈ సీ ల్యాండ్ ఇంటరాక్షన్ వల్ల ఇక్కడ మనకు రఫ్నెస్ తగ్గిపోతుంది, దానికి కావాల్సినటువంటి మాయిశ్చర్ సప్లై తగ్గిపోతుంది. ఎప్పుడైతే మాయిశ్చర్ సప్లై తగ్గిపోతుందో ఆటోమేటిక్ ఇట్ విల్ లూజ్ ఇట్స్ ఎనర్జీ. అందుకే మనం వన్స్ తీరం దాటిన తర్వాత బలహీనపడుతుందండి. దానికి కావాల్సినటువంటి శక్తి, బలపడడానికి కావాల్సినటువంటి శక్తి మెయిన్ మాయిశ్చర్ నుంచి వస్తుంది. ఆ మాయిశ్చర్ అనేది ఉండదు. అలాగే సీ సర్ఫేస్ టెంపరేచర్ కూడా మిస్ అవుతుంది.
సో ఎప్పుడైతే ఆ సర్ఫేస్ మారుతుందో ఆటోమేటిక్గా బలహీనపడడానికి అవకాశాలు ఉన్నాయి. సో అంటే అధికార యంత్రాంగాన్ని మీరు అలర్ట్ చేయడం జరిగిందా? ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం ఏపీ సీఎం చంద్రబాబు కూడా దీనికి సంబంధించి రెస్పాండ్ అయ్యారు, రివ్యూస్ కూడా నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి. అవునండి, ఎప్పటికప్పుడు గత 4 రోజులుగా మేము కంటిన్యూగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులతోని, అలాగే చీఫ్ సెక్రటరీ గారితోని, హానరబుల్ సీఎం గారితో మేము టచ్లో ఉంటున్నాము. ప్రతిసారి రివ్యూ మీటింగ్లు కూడా మేము కూడా అటెండ్ అవుతున్నాము. మేము ఇవ్వాల్సినటువంటి ఫీడ్బ్యాక్ ఇచ్చాము. ఇంపాక్ట్ ఎక్కడెక్కడ ఏ ఏ జిల్లాలకు ప్రభావితం ఉండబోతుంది అవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ జరిగింది. దాని అనుగుణంగా ఆల్రెడీ గత 4 రోజులుగా మన హోమ్ మినిస్టర్ గారు అయితేనేమి, లేకపోతే మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు అయితేనేమి, అదేవిధంగా గౌరవనీయులు చీఫ్ సెక్రటరీ గారు, అందరు కలెక్టర్లు కూడా దిశానిర్దేశం చేశారు. తదనుగుణంగా డిఫరెంట్ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ప్రతి జిల్లాకి ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం సైడ్ నుంచి కావాల్సినటువంటి ఏర్పాట్లు ముందస్తుగా చాలా పకడ్బందీగా చేశారండి. అలానే కరుణసాగర్ గారు, ముఖ్యంగా ఏ జిల్లాల వారు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటే ఏం చెప్తారు? ఏ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు? ముఖ్యంగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, అలాగే ఆ పైన ఉన్నటువంటి అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం ఈ జిల్లాలో బాగా ఇంపాక్ట్ ఉంటాయండి. ఇక తీరం దాటే సమయంలో కాకినాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ ఈ ప్రాంతాల్లో కూడా చాలా ఇంపాక్ట్ ఉండబోతుంది. సో ఎటొచ్చి మనం చూస్తే దాదాపుగా ఎన్టీఆర్, కృష్ణా నుండి ఆ పైన ఉన్నటువంటి ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలన్నిటికీ, మరి ముఖ్యంగా కోస్టల్ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలు, తీర ప్రాంతం వెంబడి ఉన్నటువంటి జిల్లాలు ఎక్కువగా వర్షం వచ్చేదానికి అవకాశం ఉందండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి కరుణసాగర్ గారు మీ అనాలిసిస్ అందించినందుకు. సో ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి 10 TV.